హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే ఓకే డాడీ బాస్కెట్బాల్ సెక్షన్లో ఉంటాయి అనుకుంటా యాంకిల్ షూస్. ఈ వీడియో అయితే నేను చాలా రియల్గా ఉంచుతున్నానండి. ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. చాలా క్లిప్పింగ్స్ అన్నీ కూడా, ఆడియో కూడా నేను చాలా రాగా ఉంచుతున్నాను. మీకు ఈ వీడియో ఎడిటింగ్ ఎలా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వుడ్ యూ ప్రిఫర్ వాయిస్ ఓవర్ ఆర్ రా వీడియోస్ అనేది నాకు పక్కా చెప్పండి. మూకిట్టుము అవి ఏంటి వీళ్ళు మళ్ళీ డెకెత్లాన్లా కనిపిస్తున్నారు? మొన్నే కదా వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు కదా. అన్నీ చెప్తాను లైన్గా. సో బేసిక్గా ఏంటంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ అవ్వడానికి కూడా వచ్చేసింది. మేమేం చేసామంటే వాళ్ళు ఇంట్లో ఉంటే స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది, టైం ఎక్కువ వేస్ట్ చేస్తారని చెప్పేసి బాస్కెట్బాల్ కోచింగ్లో అయితే జాయిన్ చేశాను. మాకు దగ్గరలో ఉన్న ప్లేస్లో స్కూల్లోనే కోచింగ్ ఉందన్నమాట. సో నేనైతే ఇద్దరిని జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈవెన్చువల్లీ కెవిన్ అయితే ఒక్కడే వెళ్ళి వచ్చేయగలడు అన్నట్టు కెవిన్ ఒక్కడినే జాయిన్ చేశాను అనమాట. మేము ఇప్పుడు ఈ స్టోర్కి వెళ్ళే టైంకి వాడు ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళి ఒక 15-20 డేస్ అయిపోయింది అప్పటికి. సో సార్ అన్నారనమాట, కొన్ని ఎసెన్షియల్స్ ఇచ్చారు, అవన్నీ తీసుకొని రండి ఎవ్రీడే అని చెప్పేసి అనేసరికి మేమైతే డెకెత్లాన్కి వచ్చేసాం అనమాట షాపింగ్ కోసం. సో కోచింగ్ కావాల్సిన షూస్, బాల్, స్కిప్పింగ్ రోప్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేపిస్తారు యాజ్ అ పార్ట్ ఆఫ్ కోచింగ్ వాళ్ళకి. సో అవన్నీ అయితే మేము తీసుకొని వాళ్ళు కొంచెం సేపు తీసుకున్న తర్వాత తెలిసిందే కదా డెకెత్లాన్లో అన్నీ ఉంటాయి. మేము కొంచెం సేపు తీసుకొని కొన్ని బాల్స్ అయితే ఆడాము అండ్ షూస్ కూడా వేసుకొని మేమైతే షూస్ కొంచెం సేపు అలా నడిచి అది సెట్ అవుతుందో లేదని అయితే చెక్ చేసాం. సో డెకెత్లాన్లో ఇప్పుడు చిన్న ప్లే ఏరియా ఒకటి పెట్టారు విత్ బాల్స్ అనమాట. సో ఆల్ ద కిడ్స్ సమ్మర్ హాలిడేస్ కదా, చాలామంది కిడ్స్ వచ్చి ఆడుకున్నారు. మిన్సీ కూడా అలా కొంచెం సేపు బాల్ కిక్ చేయడానికి ట్రై చేసింది. మేము సో షాపింగ్ అయిన తర్వాత కూడా ఒక 15 minutes to 1 అవర్లో ఏం లేండి, 15 minutes to 30 minutes వరకు అక్కడ ఉండిపోయి వాళ్ళని ఆడుకొని ఇచ్చామన్నమాట. ఆడుకొని వచ్చి తర్వాత మేము వచ్చాము. ఎలాగో బిల్డింగ్ ఇదంతా చేసేసరికి అదే టైం అవుతుందన్నమాట. అలా అని చెప్పి మేము అక్కడ ఉండిపోయాము. నేను షాపింగ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కెవిన్ అయితే, ఇంకో రీజన్ నా ఆఫీస్ అనమాట. ఇప్పుడు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇంతకుముందు ఆల్మోస్ట్ 5 years నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. అండ్ సీరియస్లీ నేను ఏదైనా ఒకేషన్ ఉంటే తప్ప షాపింగ్ చేయడానికి ఇష్టపడేదాన్ని కాదనమాట. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సర్లే కొన్ని ఆఫీస్ ఫిట్స్ తీసుకుందాం అన్నట్టు షాపింగ్ కూడా వెళ్దామని చెప్పేసి కొంచెం అలా మాల్ ఎక్స్ప్లోర్ చేసాం. మేము సేమ్ కుక్కట్పల్లిలో ఉన్న మాల్కే వెళ్ళామండి. ఇంతకుముందు వెళ్ళాం కదా డెకెత్లాన్ స్టోర్, సేమ్ మాల్కి వెళ్ళాము. అండ్ షాపింగ్ చేసే ముందు పిల్లలకు కొంచెం ఆకలేస్తుందంటే, మేము యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదులేండి ఆ రోజు. ఆకలేస్తుందంటే కొంచెం పైకి వచ్చి ఏమైనా స్నాక్స్ తిందాం అనుకున్నాము. అండ్ వీళ్ళు గో పిజ్జా తిందాము అని చెప్పేసి అన్నారు అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గో పిజ్జా తిన్నాం. ఐ నో ఇట్స్ నాట్ వెరీ హెల్దీ, బట్ ఒకేషన్లీ దట్ ఈస్ టోటలీ ఫైన్ కదా విత్ 4 kids. సో వాళ్ళు గో పిజ్జా తింటానన్నారు. నేను ఏంటో ఒక చిన్న డ్రింక్ తెచ్చుకున్నాను అనమాట. No, this is how you eat. No. Okay. I love this. అసలు ఇది నాకు ఒక్కదాంతోనే అనిపిస్తుందో లేకపోతే మీ అందరితో అలానే అనిపించదో తెలియదు, కానీ మీరైతే ఒకవేళ సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆన్లైన్లో షాపింగ్ చేసి అండ్ ఆన్లైన్లో ఇన్స్టాలో ఐటమ్స్ చూసి ఆఫ్లైన్లో ఏది కూడా వెంటనే నచ్చట్లేదు అనమాట. సీరియస్లీ ఎంత వెతికినా సరే ఓవరాల్ అంతసేపు షాపింగ్ చేసి నేను జస్ట్ ఒక డ్రెస్ తీసుకొని వచ్చాను. అండ్ తర్వాత ఆ టైంకి మేము ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది యాక్చువల్గా. సో లంచ్కి అయితే వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ పరంపర అని ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ 2 seatings ఉన్నాయండి. ఒకటేంటో ఇలా మొత్తం దీన్ని ఈ సీటింగ్. సో మేమైతే ఈ సీటింగ్ ప్రిఫర్ చేసాము. ఇది యాక్చువల్లీ బాగుంది, కొంచెం ఎస్థెటిక్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు కూడా మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా అన్నట్టు వచ్చామన్నమాట. అంటే మామూలు కింద కూర్చొని అందరం తింటాము, బట్ ఇది టెంట్ లాగా అలా ఉందన్నమాట. సో అందుకనే ఇది ప్రిఫర్ చేసాము. అండ్ పిల్లలకి కోసం అయితే పాస్తా ఆర్డర్ చేశాను అండ్ మా కోసం అయితే మేతి చమన్ ఆర్డర్ చేశాను అనమాట. కామెడీ ఏంటి తెలుసా, మేము ఇది నాన్ వెజ్ ఉంటుంది అనుకొని వెళ్ళామన్నమాట, రివ్యూస్ ఏమి చూడకుండా.
జస్ట్ పరంపర అని చెప్పేసి బోర్డు చూసాము. అండ్ పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు కదా, అండ్ బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ అనమాట, ఇది కంప్లీట్ ప్యూర్ వెజ్ అంట నేను. సో మేము వెజ్ ఆర్డర్ తెచ్చుకున్నాం అనమాట. సో అలా అయిపోయింది ఆ రోజు షాపింగ్. అండ్ చిన్నగా స్నిప్ అయితే తీసాను మీ అందరికి అసలు ఇది ఎలా ఉంటుందని. ఒకసారి వెజ్ అయినా సరే ఐటమ్స్ అయితే బాగున్నాయి, అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇఫ్ పాసిబుల్ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దట్స్ హౌ ఆర్ డే వెంట్ అండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యూ అగైన్. బాయ్.